హలో హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ప్లేట్లో చూపిస్తున్న మసాలాలన్నీ తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కాగనివ్వాలండి. తర్వాత 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పట్టిన పేస్ట్ని అందులో వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించిన ఎగ్స్ని అందులో వేసుకోవాలండి. వేసుకొని 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో వేసుకోవాలండి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.